అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనము వృశ్చిక రాశి వారికి గురించి తెలుసుకోబోతున్నాము. ఈరోజు వృశ్చిక రాశి వారు జన్మించిన జాతకులకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారిపైన వీరికన్నీ పడింది. జూలై 23 బుధవారం. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి, లేదంటే జరిగేది ఇదే. మరి ఇంతకీ వృశ్చిక రాశి వారిపైన ఏ వ్యక్తి యొక్క కన్ను పడింది? మరి జూలై 23 మీకు ఎటువంటి ఆపద రాబోతుంది, మీరు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, మీ గోచార ఫలితాలు మధ్యస్థంగా ఉండబోతుందా, లేదంటే అనుకూలంగా ఉండబోతుందా, లేదంటే ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయా, అసలు జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు, రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, మీ జీవితంలో రాబోతున్న మార్పులు ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు వృశ్చిక రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోను స్టార్ట్ చేద్దాం. ఇక వృశ్చిక రాశి వారి జీవితం రాబోయే రోజుల్లో చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఊహించని మార్పులు మీ జీవితంలో చూడబోతున్నారు. ఇక ఈ యొక్క రాశి వారికి ఇప్పటి నుంచి అంత శుభప్రదంగా ఉండబోతుందని చెప్తున్నారు జ్యోతిష పండితులు. ఇక మీకు అకస్మాత్తుగా కొత్త పెద్ద అనుకోకుండా ఆర్థిక లాభాలు రాబోతున్నాయి. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారంలో కూడా ఆశించినంత పురోగతి అభివృద్ధి అనేది ఉండబోతుంది. కానీ లావాదేవీలు చేసిన మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కాలంలో ఇతరులను గుడ్డిగా నమ్మొద్దు. వారి సహాయంతో భవిష్యత్తులో లాభదాయకంగా చేరడానికి ఒక అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు మతపరమైన కార్యకలాపాలపైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఈ యొక్క వారం చివరిలో మీరు కొన్ని మతపరమైన పనులు ఛాన్స్ ఉంటుంది అంటున్నారు పండితులు. పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్దల సమస్యలకు పరిష్కారం పొందడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుకుంటారు. ప్రేమ సంబంధాల పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరుగుతుంది. ఈ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి వృశ్చిక రాశి వారికి కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోదామవుతాయండి. వారి యొక్క జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న కలతలు తొలగిపోయి అన్యోన్యంగా జీవిస్తారు. జీవిత భాగస్వామి సహా సంప్రదింపులు చేసే పనులలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తుల పదోన్నతి ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఒక రకంగా అదృష్టవంతులే చెప్పుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు గ్రహ బలం, దైవ బలం, ఈ యొక్క కష్టం తోడు కాబోతుంది. దానివల్ల మీ జీవితంలో ఎన్నో ఊహించినటువంటి మార్పులు రాబోతున్నాయి. దైవం మీకు అండగా ఉంటుంది. మీరు పడ్డ కష్టాలని ఈ సమయంలో ప్రతి సమయం దొరకబోతుందండి. అది కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు బాగా కష్టపడే మనస్తత్వం కలిగి ఈ యొక్క రాశి వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. అలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా తెలివిగా ఆలోచించారు. గుర్తుపెట్టుకొని వృశ్చిక రాశి వారు ఎప్పుడూ తప్పటడుగు వేయదు. ఈ టైం మొత్తం మీకు అనుకూలంగా జరుగుతుంది. ఈ యొక్క సమయంలో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అందుకు అదృష్టం మీకు బాగా కలిసి రాబోతుంది. ఎవరైతే నిరంతరం కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారో అటువంటి వృశ్చిక రాశి వారు పూర్తి స్థాయిలో చేరుకోబోతున్నారు. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. మీకు మంచి లాభాలు రాబోతున్నాయి. ఈ రాశి వారు సూర్యుడి వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఎవరు సూర్య భగవాను నిత్యం ఆరాధిస్తూ ఉంటారో అటువంటి విధంగా ఆదివారం నియమాలు పాటిస్తుంటారు. అటువంటి వారికి రాబోయే రోజుల్లో ఊహించని రీతిలో ధన లాభాలు రాబోతున్నాయి. క్రమం తప్పకుండా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకుంటే మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయండి. చాలా మంచి జరుగుతుంది. కీలకమైన నిర్ణయం తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి, లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి వృశ్చిక రాశి వారు. ఇకపోతే కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి మీ వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వృత్తిపరంగా ఏదైనా సరే నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి, లేదంటే ఎన్నో నష్టాలు ఉంటాయండి. ఈ సమయంలో ఈ రాశి వారికి కొంతకాలంగా పరిష్కారం ఉండకుండా ఉండిపోయిన సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. తర్వాత మీకు చాలా ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్తారు. మతమైన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశిలో కొంతమంది వ్యక్తులకి కోపం అనేది నియంత్రించుకోవాలనేటువంటి అంటే అసలు కంట్రోల్ చేసుకోనంత కోపాలనేది మీకు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క మీలో ఉన్నటువంటి మైనస్ని అంతా కూడా బాగుంటుంది. కానీ మీలో కొంతమంది వ్యక్తులకి విపరీతమైన కోపం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే, నియంత్రించుకుంటే మీకు రాబోయే రోజులలో ఏవైతే రావాల్సిన లాభాలు ఆగిపోతున్నాయో అవి ఖచ్చితంగా కలుగుతాయండి. మన కోపమే మన శత్రువుగా మరీ కొన్ని రాకుండా ఆపివేస్తుంది. కాబట్టి మీరు మీ కోపాన్ని నియంత్రణ కంట్రోల్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని వృశ్చిక రాశి వారు. ఇకపోతే ఉద్యోగులకు ఈ యొక్క రాబోయే వారంలో మీకు చాలా లాభాలు రాబోతున్నాయండి. అది కూడా శుభ ఫలితంగా ఉంటాయి.
ఇక ఈ కాలంలో మీకు ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ అదనపు ఆదాయ వనరులు సృష్టించబడుతున్నాయి అంటారు పండితులు. మీకు వారం ఎండింగ్లో కొన్ని కొత్త పనులు మీకు ప్లాన్ చేయడం మీరు చేస్తారండి. కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం కలుగుతుంది. భూమి భవన సంబంధిత వివాదాలు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా కోపహీనులుగా ఆ ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని ఆలోచిస్తూ ప్లాన్ చేస్తుంటే మీ కోరిక నెరవేరే అవకాశం ఉండబోతుందండి. ఇక ఈ యొక్క రాశి వారు ప్రతిభావంతులైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీలో అటువంటి వారికి ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలవడం జరుగుతుందండి. ఆర్థిక పరంగా ఆ వ్యక్తి ద్వారా మీరు పురోగతిని సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు పొందడానికి అవకాశం కనబడుతుంది. మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయండి, చాలా స్ట్రాంగ్గా బలపడతాయి. మునుపటి కంటే కూడా మీ యొక్క ప్రేమ సంబంధాల పరంగా చూసుకున్నట్లయితే అవి వివాహపరంగా దారితీసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మీ వైవిక జీవితం సంతోషంగా సాగుతుంది. మీ మధ్యలో మీ మధ్యలో ఉన్న గొడవలు, తగాదాలు, ఎలాంటి కాన్సెప్ట్స్ ఉన్నా కానీ అవన్నీ మొత్తం పోతాయండి. ఇక ఇలా తులారాశి వారికి మీకు అంతా కూడా ఆనందంగా ఉంటుంది. మీ ఆదాయం, శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా అదేవిధంగా మీరు ఏదైనా వ్యాపారానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. చాలా కాలంగా మీ వ్యాపారపరంగా ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తుంటే అటువంటి వారికి మీ కోరిక నెరవేరే అవకాశం కనబడుతున్నాయి. ఇక విలాసవంతమైన వస్తువులు కొనడం వల్ల మీరు సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో ఊహించిన లాభాలు మీకు ఆనందాన్ని పెంచుతాయి. ఆదాయ వనరులు పెరిగే కొద్దీ మీ ఖర్చులు కూడా పెరుగుతాయండి. ఇక అదేవిధంగా నీళ్ళ చివరి భాగంలో శ్రేయోభిలాషుల సహాయంతో మీరు కొన్ని పెద్ద వాళ్ళని పూర్తి చేయడం వల్ల విజయం సాధిస్తారు. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు కొన్ని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన స్టార్టింగ్లో ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో మీకు అంతా కూడా బాగుంటుందని ఏ విధంగా చెప్పుకున్నామో ఆ విధంగా మీకు రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితులు చాలా స్ట్రాంగ్గా బలపడుతుందండి. ఈ టైంలో మీరు డబ్బు ఆదా చేయగలుగుతారు. ఇక మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరు ఆపలేరండి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు సకల భోగాల స్టేజ్ ఫెయిర్లు పొందుకుంటారని చెప్పడంలో ఎటువంటి డౌట్లు కూడా లేదండి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారు మీ పైన వీరి యొక్క కన్ను పడింది. దాంతో జూలై 23 మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. జరిగేది మాత్రం ఎవరు కూడా ఆపుకోలేరు. అటువంటి నష్టం రాబోతుంది. ఇంతకీ వృశ్చిక రాశి వారి పైన ఎవరు కన్ను పడింది, 23 తారీఖున ఏం జరగబోతుంది, జరగబోయే దాని గురించి మీరు ఏ విధంగా బయటపడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విన్న విషయాల గురించి ఈరోజు మనం వీడియో చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విషయం గురించి తెలుసుకున్న వారు స్కిప్ చేయొద్దండి. తప్పకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారి మీద ఇంటి చుట్టుపక్కల ఉండే వ్యక్తులు మీకు ఒక బంధువులు, శ్రేయభిలాషులు అంటూ మీ శత్రువులుగా మారే వ్యక్తులు వారి యొక్క కన్ను మీ పడిందండి. ఈ విషయం మీకు తెలియదు. మీతో నవ్వుతూ మాట్లాడతారు కానీ మీ ఎదుగుదల అంటే మీరు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చారో మీకు ఎదుగుదలను చూసి చాలామంది ఓర్వలే కన్ను ఉన్నాయండి. అవి కూడా మీ చుట్టుపక్కల ఉంటారు. అవునండి, వృశ్చిక రాశి వారు మీకు ఇది మీరు అసలు గ్రహించారనమాట. ఎందుకంటే మన వాళ్ళే అనుకుంటే ప్రతి ఒక్కరిని షేర్ చేసుకుంటారు, కానీ మీకు తెలియకుండా మీ పైన ఎన్నో కళ్ళు పడ్డాయండి. వృశ్చిక రాశి వారి నుంచి మీరు తప్పించుకోవాలంటే దృష్టి అంటే ఒక దిష్టి నివారణకు సంబంధించినటువంటి యంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా కట్టుకోండి. అప్పుడు ఎవరి కన్ను కూడా ఏమి చేయలేదండి. అదేవిధంగా మీకు తెలిసినటువంటి జ్యోతిష పండితులు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ఎవరైతే గురువుగా భావిస్తారో వారి వద్దకు వెళ్ళి దిష్టి నివారణకి ఎటువంటి చేయాల్సినటువంటి ఏంటిదని తెలుసుకొని అవి చేసుకున్నట్లయితే వారి యొక్క దిష్టి కన్ను నుంచి బయటపడతారండి. ఎదుగుదలని ఎవరు కూడా ఆపలేరు. తర్వాత గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీరే కాపాడుకోవాలండి. లేదంటే మీకు చాలా నష్టం జరుగుతుంది. మీకు వచ్చేటువంటి లాభాలు కూడా రావు. మీకు అన్నిటికీ కూడా నష్టాలు వస్తాయి. ఏదైనా గుర్తుపెట్టుకుని అరుణ కన్ను పడితే నల్లరాయి అయినా సరే బద్దలవుతుంది అంటారు మన పెద్దవాళ్ళు. ఈ యొక్క సామెత ప్రకారం చూసుకున్నట్లయితే దిష్టి అనేది చాలా పెద్ద శక్తి లాంటిదండి. మనల్ని చాలా నష్టం చేస్తుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఉండాలి అంటే వృశ్చిక రాశి వారు మీ పైన ఎవరు కన్ను పడిందో వారి కళ్ళు ఇక్కడ నుంచి మీ పైన పడకుండా 23 తేదీన అయితే ఎఫెక్ట్గా ఉంటుందండి వారికి సంబంధించినటువంటి ప్రభావం అనేది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలంటే 23 తేదీన మీరు దిష్టికి సంబంధించినటువంటి యంత్రం ఇంటికి కట్టుకుంటే వాటి నుంచి మీరు బయటపడతారు. అది తెలిసిన వ్యక్తులను కలుసుకొని మీ యొక్క జ్యోతిష పండితులను తెలుసుకొని ఏ విధంగా చేసుకోవాలి, వారికి కనపడకుండా మేము ఎటువంటి నివారణ చేసుకోవాలి ఒకసారి మీరు వారిని సంప్రదించి తెలుసుకోండి. కాబట్టి వృశ్చిక రాశి వారికి మీకు 23 తేదీన ఏం జరగబోతుందనేది ఈరోజు వీడియో చూసి తెలుసుకున్నాం కదా. మీకు ఒక కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు. ఇంకా అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందిన వారు ఎవరైతే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి భాగస్వామి వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో భాగస్వాములతో చిన్న చిన్న వివాదాలు జరిగేటువంటి అంశాలు కనబరుస్తున్నాయండి. కాబట్టి
ఇటు విషయంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అదేవిధంగా రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారు అయితే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి వారికి మీ ముందుకైతే ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ యొక్క అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా కూడా నచ్చకపోవచ్చు. కానీ మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఏకపక్ష నిర్ణయం అనేది కాకుండా అనుభవజ్ఞుల యొక్క సలహాలతో నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అతి ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా మీరు అనుభవిస్తుంది. ఇక అదేవిధంగా మీకు రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరైతే కొంతమేర మీ యొక్క జీవితంలో ప్రతికూలతను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే రేపటి రోజున కనబడుతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో మీరైతే ఒక చిన్న పొరపాటు చేయనున్నారు. ఈ కారణంగా మీరు మీ యొక్క పై అధికారులచే కొన్ని మాటలు కొన్ని విబద్ధాలు కూడా జరిగేటువంటి అవసరాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇటు విషయంలో మీరు తగినట్టు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇంకా అదేవిధంగా మీరైతే ఈరోజు ఎక్కువగా చేసేటువంటి ప్రయాణం వల్ల మీ యొక్క మైండ్ అంతా కూడా క్లమ్జీగా మిమ్మల్ని ఒక డిస్టర్బ్ చేసేటువంటి పనితీరుగా చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈరోజు అయితే మీరు మీ యొక్క మూలధనం సంపాదించుకోగలుగుతారు. మొండి బకాయిలన్నీ కూడా వసూలు చేసుకోగలుగుతారు. లేదంటే కొత్త ప్రాజెక్టు లబ్ధిదారుల కోసం నిధుల కోసం మీరైతే ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు. ఇక అదేవిధంగా మీ యొక్క స్నేహితులు మీ యొక్క జీవిత భాగస్వామిని మీకు కావలసినటువంటి సౌకర్యాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తారు. దీనివల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల మీరు ఈరోజంతా కూడా డల్లుగా నిదానంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీ యొక్క నైట్ ప్రోగ్రామ్స్ అన్నీ కన్ఫర్మ్ అవడం వల్ల మీకు నిరాశకు గురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోబడతారు. కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామ్య వ్యాపారాలు పత్రాలపైన సంతకాలకు దూరంగా ఉండండి. మీకు కావాలనుకున్నటువంటి విధానంగా చాలా వరకు కూడా నెరవేరడంతో ఈరోజు అంతా కూడా మీరు నవ్వులను మురిపించేటువంటి రోజుగా మీరు జీవితంలో ఈరోజు ఉంటుంది. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, దాని యొక్క సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా అందమైనటువంటి సున్నితమైనటువంటి కమ్మని సువాసన ఉన్నటువంటి కాంతివంతమైనటువంటి పువ్వు వలె మీ యొక్క ఆశయాన్ని వికసిస్తుంది. మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడతారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ యొక్క విషయాలపై ఖర్చు చేయాల్సి ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మీ యొక్క సహాయం అవసరమైనటువంటి స్నేహితులు ఇవాళ మీకైతే ఖచ్చితంగా వారి కోసం మీ యొక్క సహాయాన్ని ఖచ్చితంగా అందించి తీరుతారు. ఇక మీకు ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైనటువంటి కానుకలు అందించాలనుకుంది. ఇక వృత్తిపరమైన విషయాలు కూడా అడ్డంకులన్నీ కూడా అనుభవాన్ని అన్నీ కూడా ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించబడుతుంది. ఇక మీ యొక్క చిన్న ప్రయత్నము దాన్ని శాశ్వతంగా వాటిని అంతటి కూడా తీర్చేస్తుంది. ఈరోజు ముఖ్యమైనటువంటి పనుల కోసం సమయం అనేది కేటాయించకుండా అనవసరమైన సమయాన్ని అంటే మీరు వేస్ట్ చేసుకోగలుగుతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.